హలో గాయస్. సో నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ ఒకటే నా విన్నపం, దయచేసి బెట్టింగ్ ఆడద్దు. బెట్టింగ్ జీవితాలను నాశనం చేసింది. నా క్రికెట్ అంటే చాలా ఇష్టం. క్రికెట్ అంటే నాకు చాలా ప్రాణం. కాబట్టి నేను ఎటుకోడి క్రికెట్ ఆడేటప్పుడు చిన్నప్పుడు ఎక్కువ నన్ను బాల్లే మోపించేవాళ్ళు, బౌలింగ్ ఇచ్చేవాళ్ళు, బ్యాట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. సో ఏంటంటే క్రికెట్ మీద ఉన్న ఇష్టంతో నేను క్రికెట్ అనాలిసిస్ చేస్తున్నాను. ఏదో నా వంతు వీడియోలు షేర్ చేసుకుంటున్నాను మీతో. సో నిన్న మ్యాచ్ సంగతి వస్తే, నిన్న మ్యాచ్ సంగతి చూసుకుంటే ఇక్కడ టాస్ గెలిచినప్పుడు హార్దిక్ పాండ్యా అనే చెప్పాడు, గ్రాస్ ఉంది, కవర్స్ ఉన్నాయి కదా, వర్షం పడింది, రైనింగ్ పిచ్చి, ఇంకొకటి తక్కువ ఓవర్స్ ఉంటాయి, సో కాబట్టి మనం ఈజీగా చేయగలం అని చెప్పి హార్దిక్ పాండ్యా టాస్ గెలిచినప్పుడు చేసింగ్ తీసుకున్నాడు. చూసుకుంటే అక్కడ ఉన్న బ్యాటింగ్ లైనప్కి ముంబైలో ఎవరైనా చేసింగ్ ఈజీగా చేయగలుగుతారు అనుకుంటారు కదా. సో ఇక్కడ ఏమైందంటే మాచర్ లేదు, స్వింగ్ లేదు, బాల్లో తార్ రోడ్డు ఉన్నట్టు ఉంది, సిమెంట్ రోడ్డు ఉన్నట్టు. బాలు బ్యాట్ మీద ఈజీగా వస్తుంది. బుమ్రానే చూడండి, 2 సిక్స్లు కొట్టాడు వైభవ్ సూర్యవంశీ, 15 ఏళ్ల కుర్రోడు. ఆ బాలు బ్యాట్ మీదకి అంత ఈజీగా వస్తుందనేది మీకే క్లారిటీ రావాలి. సో మనం అనుకున్న ప్రెడిక్షన్కి ఇది మారిపోయింది అనమాట పిచ్. సో దానివల్ల ఆర్ఆర్ అంత 150 స్కోర్ చేయగలిగారు, ఎవరో 11 ఓవర్లకు 150 స్కోర్ చేయలేదు. సో దీనివల్ల ఏమైందంటే ఈజీగా డిఫెండ్ చేసుకోగలిగారు. బౌలింగ్ కూడా రవి బిష్నాయ్ అసలు తీసేశాడు. రవి బిష్నాయ్ కసిగా ఆడతాడు ఇండియన్ టీంలో ప్లేస్ కోసం మళ్ళీ. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.